శ్రీనివాస్ గారు లైవ్ హాలిడే అయితే ఫుల్ బాటిల్ ఇవ్వాలి బ్రదర్ మనకు. మనకు మీకొకటి నాకొకటి. ఆహా! ఏది వాటర్ బాటిలే కదా ఇస్తాలండి. శ్రీనివాస్ గారు ఇస్తాను. నిన్న లేట్‌గా పడుకున్నా సిస్టర్. అలేఖ్య, అన్నపూర్ణ లెక్కలు చూసే టైంకి 1:30 2 అయిపోయింది పడుకునే టైం. ఓకే. ఫుల్ బిజీ అయితే మీరు నిన్న నైట్. ఓకే. అన్నపూర్ణ బాగుంది. అలేఖ్య ఈ వారం లైట్‌గా డల్‌గా ఉంది. అయ్యయ్యో! అవునా? ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యాభిరుచులు. ఒక 2 మాటలు చాలు. కాకపోతే సరిపెట్టుకుందాం బ్రో అంట. చాలకపోతేనా? ఫుల్ బాటిల్ చాలకపోతే సరిపెట్టుకుందాం బ్రో అంటున్నారు శ్రీను బ్రో. డబ్బున్న వాళ్ళు బ్రో అడ్జస్ట్‌మెంట్ వద్దు ప్లీజ్. హా! శ్రీనివాస్ గారు డబ్బున్న వాళ్ళా? లేదండి. మేము గూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమండి. ఈ శ్రీనివాస్ గారు అందుకే గదా! ఈ యూట్యూబ్‌లోకొచ్చి ఇన్ని కష్టాలు పడుతుంది. మా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని కష్టాలన్నమాట. సినిమా కష్టాలు. డబ్బులు డబ్బులు ఎవరికీ ఊరికేనే రావు బ్రో. అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. మనం ఫ్యాన్స్ కదా! అంటున్నారు. డబ్బులెవరికీ ఊరికే రావు. అబ్బా! కళ్యాణ్ గాదు. లలిత జ్యువెలరీ గదా! లలిత జ్యువెలరీ వాడు ఆ డైలాగ్ చూడు ఎంత ఫేమస్ అయిపోయిండో కదా! డబ్బులు ఎవరికీ ఊరికే రావు. మా శిశిర్ హేమంత్ చిన్నబ్బాయి ఆ పారాడేటప్పుడు, అంబాడేటప్పుడు ఈ యాడ్ వస్తే చాలు. ఆయన ఎక్కడున్నా కూడా అంబాడుకుంటూ వచ్చి ఇట్లా చూసేటోడు అనమాట. ఎందుకంటే ఆయనకు గుండు, ఈయనకు గుండు గదా! ఆయననేమో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి నేనెందుకు మాట్లాడలేకపోతున్నానో ఏమో వాడి డౌటు. కానీ వచ్చి అయితే ఎక్కడున్నా ఆ సౌండ్ కాంగానే అంబాడుకుంటూ వచ్చి చూసేటోడు టీవీని ఇట్లా. ఎంత నవ్వొచ్చేదో నాకైతే. అదే గుర్తొచ్చింది ఇప్పుడు మీరు డబ్బులెవరికీ ఊరికే రావంటే. మీకేం కష్టాలు సిస్టర్? కష్టాలంటే మా రెస్టారెంట్ వాళ్ళవి అంట. అందరికీ శ్రీను బ్రో ఎవ్వరికి ఉండే కష్టాలు వాళ్ళకే పెద్దవిగా ఉంటాయి గదా! వేరే వాళ్ళకి ఎట్లుంటాయి మీవో కష్టాలా చెప్పండి. నావండి అసలు కష్టాలు అంటారు. అదే వేరే వాళ్ళంటే మీకేమున్నాయండి కష్టాలు? అదో పెద్ద కష్టమా అంటారు. ఆ కష్టం మోసేవాడికే తెలుస్తుందనమాట. సరేలే బ్రో మేడం కోసం అంటున్నారు.